వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరో 20 సంవత్సరాల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని అనేక సందర్భాల్లో బహిరంగంగా ప్రకటించిన జగన్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్న జగన్ ప్రజాభిమానాన్ని ప్రతిపాదికగా తీసుకుంటూ సర్వే రిపోర్టుల ఆధారంగా అనేక మార్పులు చేర్పులకు తెరతీశారు. ఎన్నికలకు ముందు ఒక రకంగా ఇది సాహసోపేతమైన చర్య అయినా కూడా ధైర్యంగా ముందుకు వెళ్తున్న జగన్ ఖచ్చితంగా తాను అనుకున్న అభ్యర్థులతోనే ఎన్నికలను ఎదుర్కోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రపై ప్రత్యేకమైన శ్రద్ధ పడుతున్న వైసీపీ అధిష్టానం రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రను గెలుచుకుంటే గెలుపు సులువు అవుతుందని లెక్కలు కూడా వేసుకుంటున్నారు. ముఖ్యంగా రాయలసీమ ఎలాగో తమకు కంచుకోట కాబట్టి ఉత్తరాంధ్రలో మెజార్టీ సీట్లు గెలుచుకుంటే మ్యాజిక్ ఫిగర్ ను ఈజీగా దాటవచ్చు అన్నది వైసీపీ ఆలోచనగా తెలుస్తుంది. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన టీడీపీలు బలంగా ఉండటం, నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీకి ఎదురుగాలి వీస్తూ ఉండడంతో ఇప్పుడు తమకు అనుకూలంగా ఉన్న ఉత్తరాంధ్ర పైనే వైసీపీ ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా ఇక్కడ దిగ్గజ నేత బొత్స అండ ఉండడం ఆ పార్టీకి పెద్దగా ఓటు తెస్తుంది. అందుకే వైసీపీ ఉత్తరాంధ్ర కేంద్రంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెరతీస్తుంది. రాజధానిని కూడా ఇక్కడకు మార్చడం, భోగాపురం విమానాశ్రయం, ఉద్దానం సమస్యకు హాస్పిటల్ నిర్మాణం వంటి కార్యక్రమాల వెనుక ప్రధాన వ్యూహం అదే అని తెలుస్తోంది. జనవరి 1 నుంచి విశాఖ కేంద్రంగానే పరిపాలన మొదలుపెట్టి పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్ర అభివృద్ధిపై అనేక శంకుస్థాపన కార్యక్రమాలకు వైసీపీ తెరతీస్తున్నట్లుగా తెలుస్తుంది. జనసేన తెలుగుదేశం కాంబినేషన్ ఎదుర్కోవడానికి ఇదే సరైన ఫార్ములా అని జగన్ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తుంది. మరి వైసీపీ వ్యూహానికి ఉత్తరాంధ్ర ఏ మేరకు మద్దతు ఇస్తుందో చూడాలి.